భూమిపై కట్టే నిర్మాణాలన్నింటికీ ముఖ్యమైనది భూమి. కనుక భూమికి వాస్తు అనే పేరున్నది. వసత్ అనే ధాతువు నుండి వాస్తు అనే పదం ఉద్భవించింది. ఇల్లు కట్టడానికి ముఖ్యమైనది భూమి. కాబట్టి భూమి శాస్త్రబద్ధంగా ఉంటేనే శాస్త్రబద్ధమైన ఇల్లు మనం కట్టుకోగల అవకాశం ఉన్నది. అందువల్ల ఆ భూమిని సేకరించడంలో, అంటే గృహ నిర్మాణానికి కావలసిన భూమిని సేకరించడంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి నియమాలను, ఎటువంటి పద్ధతులను మనం పాటించాలో ఈరోజు తెలుసుకుందాం. వసత్ అనే ధాతువు నుండి వాస్తు అనే పదం ఉద్భవించింది. వసత్ అనగా నివసించు లేదా నివాసయోగ్యమైన భూమి అని అర్థము. వసతి ఇది వాస్తువు, నివాసయోగ్యమైన భూమికి వాస్తు అని పేరు. భూమిపై ఊర్ధ్వముఖంగా కట్టే నిర్మాణాలన్నింటికీ ప్రమాణ పరిణామాలను, వృద్ధి క్షయాలను, శుభాశుభాలను వాస్తుశాస్త్రం మనకి తెలియజేస్తోంది. గృహాలను కానీ ఆలయాలను కానీ ఏ విధంగా నిర్మించాలి, ఏ విధంగా నిర్మిస్తే ఎటువంటి ఫలితాలు మనకు సంక్రమిస్తాయి, ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి కొలతలతో మనం గృహాలను నిర్మించాలి మొదలు అన్ని విషయాలని వాస్తుశాస్త్రం మనకి శాసిస్తోంది. వాస్తు శాస్త్రబద్ధమైనది. శాస్త్రీయమైన ఆధారం వాస్తుకు ఉన్నది. గాలి వీచే విధానం, ఉష్ణోగ్రతలు, సూర్యరశ్మి, భూమి ఆకర్షణ సిద్ధాంతం, అయస్కాంత క్షేత్ర ప్రభావం మొదలగు అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని వాస్తుశాస్త్రాన్ని రూపొందించడం జరిగింది. మన హైందవ సంస్కృతిలో వాస్తు ముఖ్యమైన భాగం. 18 మంది మహర్షులు అత్రి, వశిష్ఠ, నారద, అగస్య, పరాశర, విశ్వకర్మ మొదలగు 18 మంది మహర్షులు వాస్తుశాస్త్రాన్ని విశ్వశ్రేయస్సుకి అందించినట్లుగా మత్స్యపురాణం మనకు తెలియజేస్తోంది. గృహాన్ని నిర్మించేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా స్థల ఎంపిక ప్రధాన భూమిక పోషిస్తోంది. ఎటువంటి స్థలాలు నిర్మాణానికి పనికొస్తాయి, ఎటువంటి స్థలాలు నిర్మాణానికి పనికిరావు మొదలుగా అన్ని అంశాలను మనం దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాలైన స్థలాల్లో గృహాన్ని కనుక మనం నిర్మించినట్లయితే అనేక ప్రతికూల ఫలితాలు ఏర్పడే అవకాశం ఉన్నది. కనుక గృహాన్ని మనం నిర్మించేటప్పుడు మంచి స్థలాలను చూసి ఎంపిక చేసుకోవాలి. ఎటువంటి స్థలాలు గృహానికి పనికొస్తాయి, ఎటువంటి స్థలాలు గృహానికి పనికిరావు మొదలగు అన్ని అంశాలను వాస్తుశాస్త్రం వివరిస్తోంది. గృహాన్ని నిర్మించేటప్పుడు స్థలాన్ని ఎంపిక చేసే పద్ధతిలో ప్రధానంగా మనం స్థల ఆకారాలను ముందుగా పరిశీలించవలసి ఉంటుంది. స్థల ఆకారాన్ని బట్టి 16 రకాలుగా ఉన్నట్లు రాజమార్తాండము అనే ప్రాచీన వాస్తు గ్రంథం తెలియజేస్తోంది. ఆయతము, చతురస్రము, త్రికోణము, శకటాకార, ధ్వజాకార మొదలగు స్థలాలు 16 రకాలుగా ఉన్నట్లు ప్రాచీన వాస్తు గ్రంథం మనకి తెలియజేస్తోంది. అందరి అభిప్రాయం ప్రకారం చతురస్రాకార స్థలము, ఆయతాకార స్థలం మాత్రమే నిర్మాణానికి యోగ్యమైనవి. మిగిలిన స్థలాలు ఆయతము లేదా చతురస్రాకార స్థలంగా సవరించుకునే వీలు కనుక ఉన్నట్లయితే అటువంటి స్థలాలు కూడా గృహ నిర్మాణానికి అనువైనవే. ఆయతాకార స్థలం అనగా సమానమైన పొడవు, సమానమైన వెడల్పులు గల భూమిని ఆయతాకార స్థలం అని అంటారు. దీనికి దీర్ఘ చతురస్రాకార స్థలం అని కూడా మరొక పేరుంది. ఇది 2 రకాలుగా మనకి ఉంటుంది. తూర్పు పడమరలు, ఉత్తర దక్షిణం కంటే పొడవుగా ఉన్న భూమి, దీన్ని సూర్యవాస్తు అని, దీని పురుష స్థలం అని అంటారు. ఇందులో కనుక మనం గృహ నిర్మాణాన్ని చేసినట్లయితే సహజంగా అన్ని దిక్కుల కంటే తూర్పు దిశ అధికంగా ఖాళీ ఉండటం వల్ల ఇందు నివసించేవారు, అంటే ఈ గృహాల్లో నివసించేవారు పర్టికులర్గా మగవారు పైకొచ్చే అవకాశం ఉన్నది. సంతానం వృద్ధిలోనికి వస్తుంది, ఆర్థిక పుష్టి ఉంటుంది, సమాజంలో పేరు ప్రతిష్టలు ఉండే అవకాశం ఉన్నది. మగ సంతానం అధికంగా కలిగిన వారికి ఈ స్థలాలు బాగా యోగ్యమైనవి. ఇక 2వ రకం స్థలాన్ని మనం పరిశీలించినట్లయితే ఉత్తర దక్షిణ కొలతలు తూర్పు పడమర కొలతల కంటే అధికంగా ఉన్న భూమి, దీన్ని చంద్రవాస్తు అని, స్త్రీ స్థలం అని అంటారు. ఇందులో గృహాన్ని కనుక మనం కట్టినట్లయితే సహజంగా ఉత్తరం ఖాళీగా ఉంటుంది. దీనివల్ల ఇందు నివసించే వాళ్ళకి ఆర్థిక పుష్టి కలిగే అవకాశం ఉంటుంది. స్త్రీలు అందరూ విద్యావంతులే ఉంటారు. స్త్రీలకు చక్కటి టైంలో వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబంలోని వారందరూ ఆర్థిక పుష్టిని కలిగి ఉంటారు. ఈ స్థలం ముఖ్యంగా వర్తక వాణిజ్య వర్గాల వారికి బాగా ఉపయుక్తమవుతుంది.
ఇక చతురస్రాకార స్థలం. చతురస్రాకార స్థలాన్ని కనుక పరిశీలించినట్లయితే సమానమైన పొడవు వెడల్పులు కలిగిన భూమిని చతురస్రాకార స్థలం అంటారు. చతురస్రే ధనాఘమే అని విశ్వకర్మ ప్రకాశికి తెలియజేస్తోంది. చతురస్రాకార స్థలంలో గృహాన్ని మనం నిర్మించి నివసించినట్లయితే అందు నివసించే వారికి ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది. కొద్ది కష్టంతోనే అధిక ధనార్జన పొందే అవకాశం ఉంటుంది. ఈ స్థలం అన్ని స్థలాల కంటే పరిపుష్టమైనదిగా, సుగుణవంతమైనదిగా నిర్ధారించటం జరిగింది. ఇక స్థల ఆకారాలు పరిశీలించిన పిమ్మట మనం స్థల నైసర్గిక వాస్తు స్వరూపాన్ని గురించి పరిశీలించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీధి సూలలు, వీధి చూపులు, ఆలయాలు, ధ్వజస్తంభాలు, ఎత్తుపల్లాలు మొదలగు అన్ని అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఏ స్థలానికైనా వీధి సూలలు మనకు పనికిరావు. ముఖ్యంగా పశ్చిమ నైరుతి, దక్షిణ నైరుతి, ఉత్తర వాయువ్యం, తూర్పు ఆగ్నేయ ప్రాంతాల్లో వీధి సూలలు మనకు ఉన్నప్పుడు ఆ స్థలాల్లో గృహ నిర్మాణం చేయరాదు. అట్టి స్థలాల్లో గృహ నిర్మాణం కనుక మనం చేసినట్లయితే అందులో నివసించే వారికి అనేక దుష్ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వీధి సూలలు ఉన్న స్థలాలని మనం పరిశీలించి దాదాపుగా వదిలివేయటం మంచిది. అయితే వీధి సూల పడేంత మేరకు స్థలాన్ని వదిలి గృహాన్ని కనుక కట్టే అవకాశం ఉన్నప్పుడు అంత మేరకు స్థలాన్ని వదిలేసేసి మనం గృహాన్ని నిర్మించుకోవాల్సి ఉంటుంది. వీధి సూలలు కనుక ఉన్న పక్షంలో దాని ఎదురుగానే గృహాన్ని కనుక కట్టవలసిన పరిస్థితిలో ఉన్నప్పుడు అన్ని వాస్తు నియమాలను పరిశీలించి కొన్ని ప్రత్యేక నియమాలను తీసుకొని మనం కట్టవలసి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ వీధి సూలలు ఉన్న స్థలాల్లో గృహాన్ని కట్టకుండా ఉంటే మేలు. వీధి సూల పడేంత మేరకు స్థలాన్ని వదిలివేసి మిగిలిన ప్రాంతంలో మనం గృహాన్ని కట్టుకోవాల్సి ఉంటుంది. స్థల ఎంపికలో మరొక ముఖ్యమైన విషయం ఏమంటే ఎత్తుపల్లాల గురించి మనం తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. స్థలానికి తూర్పు, ఉత్తర, ఈశాన్య ప్రాంతంలో తొలగించుటకు వీలు లేనటువంటి ఎత్తులు, పర్వతాలు, పెద్ద పెద్ద కట్టడాలు కనుక ఉన్న పక్షంలో అటువంటి స్థలాలు గృహ నిర్మాణానికి ఏమాత్రం పనికిరావు. అటువంటి స్థలాల్లో ఇల్లు కనుక కట్టవలసి వచ్చినప్పుడు కొన్ని ప్రత్యేకమైన వాస్తు నియమాలను మనం పాటించాల్సి ఉంటుంది. దక్షిణ పశ్చిమ ప్రాంతాల్లో సవరించడానికి వీలు లేనంత పల్లం కనుక ఉన్నట్లయితే ఆ స్థలాన్ని దాదాపు వదిలివేయటం మంచిది. ఇక నైసర్గిక వాస్తు స్వరూపంగా మనం స్థలం యొక్క ఎత్తుపల్లాలను కూడా పరిశీలించవలసి ఉంటుంది. స్థలంలో దక్షిణ పశ్చిమ ప్రాంతాలు పల్లంగా ఉన్న పక్షంలో దాన్ని వెంటనే ఉత్తరం, తూర్పు భాగాల కన్నా ఎత్తు చేయటం మంచిది. లేని పక్షంలో అటువంటి స్థలాల్లో గృహ నిర్మాణానికి చాలా కాలం పట్టవచ్చును. అంటే అనేక అవరోధాలు ఏర్పడే అవకాశం ఉన్నది. ఇక మరో ముఖ్యమైన విషయం, స్థలానికి ఎదురుగా కానీ పక్కన కానీ ఆలయాలు కానీ ద్వైస్తంభాలు కానీ ఉన్నాయా లేవా అనే విషయాన్ని మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఆలయాలకు సమీపంలో స్థలం కనుక ఉన్న పక్షంలో శిఖరం నీడ కానీ ద్వైస్తంభం నీడ కానీ స్థలం మీద పడుతుందా లేదా అని మనం నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. శిఖరం నీడ కానీ ద్వైస్తంభం నీడ కానీ స్థలం మీద పడిన పక్షంలో ఆ స్థలంలో గృహ నిర్మాణం చేయకూడదు. అటువంటి స్థలాల్లో గృహాన్ని కనుక నిర్మించి నివసించినట్లయితే ఆ కుటుంబాలు పతనావస్థకు చేరుకునే అవకాశం ఉన్నది. అదేవిధంగా శివాలయాలకు అభిముఖంగా స్థలం ఉండరాదు. శివాలయాలకు అభిముఖంగా అంటే శివాలయాలకు ఎదురుగా మనం ఇంటిని కట్టరాదు. కనుక శివాలయాలకు ఎదురుగా ఉన్న స్థలాలు తీసుకోకపోవటం మంచిది. అదేవిధంగా వైష్ణవాలయాలు అంటే కృష్ణ, వెంకటేశ్వర, శ్రీరామ మొదలగు ఆలయాల్లో పృష్ఠభాగం నందు స్థలం ఉండరాదు. అంటే వెనుక భాగంలో గృహ నిర్మాణం చేయకూడదు. కనుక అటువంటి ఆలయాలకు వెనుక ఉన్న భూమిని మనం తీసుకోరాదు. అదేవిధంగా శక్తి ఆలయాలకు పార్శ్వభాగం పనికిరాదు. పార్శ్వభాగం అనగా పక్క భాగం. శక్తి ఆలయాలకు పార్శ్వభాగంలో గృహాన్ని కట్టకూడదు. కనుక ఆ స్థలాలు కూడా గృహ నిర్మాణానికి పనికిరావు. ఈ విధంగా మనం నైసర్గిక వాస్తు విషయాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. స్థల ఎంపికలో మరో ముఖ్యమైన విషయం, శ్మశానాలు దగ్గరగా స్థలాలు ఉండరాదు. శ్మశానాలకు ఆనుకొని ఉన్న స్థలాల్లో గృహ నిర్మాణం పనికిరాదు. కనుక అటువంటి స్థలంలో ఇల్లు కట్టలేం. కనుక అటువంటి స్థలాలు మనం వదిలివేయవలసి ఉంటుంది. ఈ విధంగా స్థల ఎంపికలో మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకొని స్థలాన్ని కనుక తీసుకున్న పక్షంలో అందులో మనం ఇల్లు కనుక కడితే
అన్ని శాస్త్ర నియమాలను పాటించడం వల్ల అందులో నివసించిన వారికి ఆర్థిక పుష్టి, ఆరోగ్య పుష్టి, అన్ని విధాల అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. స్థలాన్ని సేకరించేటప్పుడు మృత్తిక లక్షణాన్ని కూడా మనం తీసుకున్న పక్షంలో అందులో పూర్వ నిర్మాణాలను కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. కొలిమి ఉన్న స్థలాలు గృహ నిర్మాణానికి పనికిరావు. అదేవిధంగా సున్నం గానుగ వేసిన భూములు కూడా గృహ నిర్మాణానికి పనికిరావు. ఇటువంటి ఏవైనా ఉన్నాయా అని మనం స్థల చరిత్ర కూడా తెలుసుకొని స్థలాన్ని తీసుకోవలసి ఉంటుంది. స్థల ఎంపికలో కనుక మనం సరైన జాగ్రత్తను పాటించినట్లయితే సరైన నియమబద్ధమైన గృహం అందులో కట్టడానికి అవకాశం ఉన్నది. స్థలం సరిగ్గా లేని పక్షంలో ఇంటిని మాత్రమే మనం నియమబద్ధంగా కట్టినప్పటికీ సరైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉండదు. కనుక స్థలాన్ని మాత్రమే మనం తీసుకునేటప్పుడు స్థలాన్ని శాస్త్రబద్ధంగా ఉందా లేదా అని మనం పరిశీలించి తీసుకోవాల్సి ఉంటుంది. మరొక వాస్తు అంశంతో రేపు కలుద్దాం.